జాట్ 2 అవర్స్ 38 మినిట్స్ రన్ టైమ్‌తో 10థ్ ఏప్రిల్ 2025న హిందీలో థియేటర్ రిలీజ్ అయింది. 5థ్ జూన్‌న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు వెర్షన్‌లో రిలీజ్ అయింది. ఇక చూసాక నచ్చింది గైస్. యాక్షన్, క్రైమ్ జానర్ ఆడియన్స్‌కి ఫుల్ సాటిస్ఫాక్షన్ చేస్తుంది. మూవీ ప్లాట్‌కొస్తే 2009 శ్రీలంకలో జాఫ్నా టైగర్స్ ఫోర్స్‌ని అంతం చేశాక మంగూస్ ఫారెస్ట్‌లో వాళ్ళు భూమిలో దాచిపెట్టిన వెపన్స్, ఖనిజాలకు తెలుసుకోవడానికి శ్రీలంక ఆర్మీ సైన్యం చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళని తీసుకొని వెళ్తుంది. అక్కడ ఒక చోట గుంతలో ఒక పెద్ద బాక్స్ నిండా గోల్డ్ బ్రిక్స్ చూస్తాడు దొంగ. మరియు అతని మనుషులు ఆ బంగారాన్ని స్వంతం చేసుకోవడానికి అక్కడ ఉన్న ఆర్మీ సైన్యాన్ని చంపేస్తారు. వారు సముద్ర మార్గం ద్వారా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుని భారతీయ పౌరులుగా మారడానికి పోలీసులకు కొంత బంగారాన్ని లంచం ఇస్తారు. తను ఒక నోటోరియస్ క్రిమినల్ అని తెలీదు. కొద్ది రోజుల్లోనే రణతుంగ మోటుపల్లి గ్రామంలో మరియు చుట్టుపక్కల ఉన్న నేర సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. రణతుంగ తన స్వార్థం కోసం చుట్టుపక్కల ఉన్న 30 గ్రామాలను ఖాళీ చేపించి వాళ్ళ దగ్గర వాళ్ళ ఇళ్లను, భూములను సొంతం చేసుకుంటాడు. అధికారులు కూడా అతనిపై చర్య తీసుకోవడానికి భయపడతారు. అంతలా ఎదుగుతాడు. చుట్టుపక్కల 30 గ్రామాలకు తను చెప్పిందే వేదం. 30 గ్రామాల్లో ఒక గ్రామంలో ఆరుగురు రణతుంగ నుండి రక్షణ కోరుతూ భారత రాష్ట్రపతికి ఒక లేఖ రాస్తారు. మరియు వాళ్ళు బొటనవేళ్లు కట్ చేసి వాటిని ఒక పెట్టెలో వేసి పంపిస్తారు. అది చూసిన రాష్ట్రపతి ఈ కేసు దర్యాప్తు చేయడానికి సిబిఐ అధికారి సత్యమూర్తిని ఆ గ్రామానికి వెళ్ళమని చెప్తుంది. ఇదిలా ఉంటే ట్రావెలింగ్ కోసం అని సన్నీ డియోల్ ఒక ట్రైన్‌లో వెళ్తుండగా ముందు స్టేషన్‌లో ట్రైన్ పట్టాలు తప్పి పడిపోవడం వల్ల ట్రైన్ ఒక చోట ఆగిపోతుంది. సన్నీ డియోల్‌కి ఆకలి వేసి దూరంగా ఉన్న ఒక హోటల్‌కి వెళ్లి 2 ఇడ్లీ తినడానికి తీసుకుంటాడు. తింటుండగా కొంతమంది రౌడీలు వచ్చి తన ప్లేట్‌కి తగులుతారు. అప్పుడు ఇడ్లీలు కింద పడతాయి. అందుకు సారీ చెప్పమని అడుగుతాడు. కానీ చెప్పడు. వాళ్ళను కొట్టినప్పుడు వాళ్ళు మేము ఎవరో తెలుసా అని రామ్ సుబ్బారెడ్డి మనుషులని చెప్తారు. తన దగ్గరకు తీసుకువెళ్తారు. తనని కొట్టి సారీ చెప్పమని అడుగుతారు. కానీ వాడు సోములు పేరు చెప్తాడు. సోముల్ని కొడితే వాళ్ళ అన్న రణతుంగ పేరు చెప్తాడు. తన దగ్గరకు వెళ్తే తను సారీ చెప్తాడు. తిరిగి వెళ్తుండగా అక్కడ బయట కార్పెట్ కప్పి ఉన్న పోలీస్ జీప్, లోపల తిరిగి పడి ఉన్న పోలీస్ డ్రెస్ వీటిని చూసి అనుమానంతో లోపలికి వెళ్తే నగ్నంగా ఉన్న లేడీస్ పోలీసులు లైంగికంగా వేధించి అక్కడ బంధిస్తారు. అసలు అక్కడ ఏం జరిగింది? పోలీసులను అలా దేనికి చేశారు? వాళ్ళు అక్కడకు దేనికి వచ్చారు? 30 గ్రామాల వాళ్ళను చంపుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులను కాపాడిన తరువాత వాళ్ళు సన్నీ డియోల్‌కి ఏం చెప్పారు? సన్నీ డియోల్ అసలు ఎవరు? రణతుంగ అసలు ఇంతకు ముందు ఏం చేసేవాడు? అసలు ఆ 30 గ్రామాలను ఎందుకు ఖాళీ చేపించాడన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్క్రీన్ ప్లే, డైరెక్షన్. మూవీలో యాక్షన్ ఎలిమెంట్స్ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇది మూవీకి చాలా ప్లస్ పాయింట్స్. రైటింగ్ స్కిల్స్ సూపర్ అని చెప్పుకోవచ్చు. అటు యాక్షన్‌కు, ఇటు సెంటిమెంట్‌గా చాలా బాగా వర్కౌట్ చేశారు. ఒక బిగ్ ప్లస్ తమన్ గారి మ్యూజిక్. పక్కా మాస్ యాక్షన్ మ్యూజిక్ ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, యాక్షన్ మూవీ లవర్స్‌కైతే ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఫైట్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఆరుగురు చంపే సీన్ వల్ల తలలో నరికే సీన్ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫైట్‌లో రెజినా కూడా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా నెవర్ బిఫోర్ అని చెప్పుకోవచ్చు. పంజాబీలో వచ్చే ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. మైనస్ పాయింట్స్. మూవీలో ఫైట్ సీన్స్ బ్రూటల్‌గా ఉంటాయి. సాఫ్ట్ హార్ట్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఇష్టపడరు. హెడ్‌లు నరికే సీన్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అనవసరంగా ఇంట్లో పోలీస్ డ్రెస్‌లు చింపే సీన్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫైట్ సీన్స్ రామ్ లక్ష్మణ్ చెప్పక్కర్లేదు. వాళ్ళ ఫైట్ గురించి గుద్దితే గోడ పగిలిపోవాలి. అలా ఉంటాయి ఫైట్‌లు ఇందులో. వాళ్ళే ఫైట్ మాస్టర్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.2/5. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ ఇస్తుంటాను. నా వీడియోస్ నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.